దశరథ మహారాజు పాత్ర స్వభావం. కోసల దేశానికి రాజు, మహాబల పరాక్రమవంతుడు, ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్టి యాగం ఋష్యశృంగుడి చేత చేయించి 3 భార్యల వలన 4 పుత్రులను పొందాడు. కైకేయికి ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి కారకుడయ్యాడు. శ్రీరాముని ఎడబాటుతో బెంగ పెట్టుకొని మరణించాడు శ్రీరామచంద్రుడు. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. దశరథ మహారాజు కౌశల్యకి జన్మించిన కుమారుడు. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు, మహావీరుడు, వినయశీలి, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శమూర్తి అయిన మర్యాద పురుషుడైన భర్త, శత్రువైన మారీచుని చేత కూడా పొగడబడినవాడు. లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్ర యందు జన్మించిన వాడు. రామాయణంలో ఒక ఆదర్శ పాత్ర. రామునితో పాటు అరణ్యవాసానికి బయలుదేరినవాడు. అన్నా వదినుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసినవాడు. వదిన అయిన సీతను తల్లిగా భావించి గౌరవించినాడు. రావణ యుద్ధంలో రామునికి అండగా నిలిచాడు. భరతుడు దశరథుడు కైకేయుల కుమారుడు, శ్రీరాముని సోదరుడు. శ్రీరాముని అరణ్యవాసానికి కారణమైందన్న నెపంతో తన తల్లి కైకేయిని దూషించినవాడు. అన్నగారైన శ్రీరామునిపై గౌరవభావంతో అతని పాదుకలను పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేసినవాడు. 14 సంవత్సరాల తర్వాత శ్రీరాముని దర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అన్నగారిపై ప్రేమను చాటుకున్నాడు. సీత ఈమె మిథిలానగర ప్రభు అయిన జనక మహారాజుకు నాగటి చాలులో దొరికిన కుమార్తె. మహాపతివ్రత. స్వయంవరంలో శివధనుసును విరిచిన రాముని వివాహం చేసుకుంది. అన్ని సుఖాలను వదులుకొని భర్త అయిన శ్రీరాముని వెంట అరణ్యవాసానికి వెళ్ళింది. రావణునిచే అపహరించబడి ఎన్నో కష్టాలను భరించింది. అగ్ని పరీక్షలో పునీతురాలై స్త్రీలందరికీ ఆదర్శవంతంగా నిలిచింది. విశ్వామిత్రుడు గాది యొక్క కుమారుడు. బ్రహ్మర్షి, మహాతపస్శాలి. యాగ రక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట తీసుకుని వెళ్ళినవాడు. రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను బోధించినవాడు. రాముని చేత అహల్యకు శాప విమోచనం కలిగించినవాడు. సీతారాముల వివాహానికి కారణమైనవాడు. పరశురాముడు ఇతను జమదగ్ని మహర్షి కుమారుడు. 21 సార్లు భూప్రదక్షిణ చేసి ఎంతోమంది రాజులను చంపాడు. రాముడు శివధనుసును విరిచిన విషయం తెలుసుకొని తన దగ్గర ఉన్న విష్ణు ధనుసును ఎక్కుపెట్టమని సవాల్ విసిరాడు. రాముడు విష్ణు ధనుస్సును కూడా ఎక్కుపెట్టడంతో ఓటమిని అంగీకరించి హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోయాడు. కైకేయి రాజు కుమార్తె యుధాజిత్తుని సోదరి. పరాక్రమవంతురాలు. యుద్ధ విద్యలు కూడా తెలుసు. శ్రీరాముని తన కన్న బిడ్డలా చూసుకునేది. కానీ చెప్పుడు మాటలకు లొంగిపోయే స్వభావం కలది. మందర చెప్పిన చెప్పుడు మాటలతో శ్రీరాముని వనవాసానికి కారణమైంది. అందరి చేత నిందించబడినది. చరిత్రలో ఒక దుష్ట స్త్రీ పాత్రగా మిగిలిపోయింది. మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి. ఇతరుల సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు పూసుకునే స్వభావం కలది. ఈర్ష్య అసూయ భావాలు కలిగినటువంటి స్త్రీ. శ్రీరాముని వనవాసానికి పంపి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు చూడమని కైకేయి మనసును మార్చినది. చెప్పుడు మాటలు చెప్పే స్వభావం కలది. సీతారాముల వనవాసానికి పరోక్షంగా కారకరాలై రామాయణంలో ఒక దుష్ట పాత్రగా మిగిలిపోయింది. రావణుని మరణానికి కూడా పరోక్షంగా కారణమైంది. గుహుడు ఉన్నాడా? గంగానది తీరంలో ఉన్న ఒక శృంగిబేరపురానికి రాజు. శ్రీరామ భక్తుడు వనవాసానికి వెడుతున్న సీతారామ లక్ష్మణులను నావలో గంగానదిని దాటించాడు. అనని వెతుకుతూ వచ్చిన భరతునికి రాముని వివరాలు తెలిపినవాడు. మారీచుడు ఉంది కదా. మారీచుడు తాటకి అనే రాక్షస కుమారుడు. విశ్వామిత్ర యాగాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు రాముని బాణానికి
స్పృహ కోల్పోయాడు. సీతను అపహరించడం మంచిది కాదని రావణునికి హితబోధ చేశాడు. మూర్ఖుడైన రావణుని చేతిలో చావడం కన్నా రాముని చేతిలో చావడం మేలనుకున్నాడు. బంగారు లేడిగా మారి సీతను అపహరించడానికి రావణునికి సహకరించాడు. శబరి ఉందా? లేదు. సుగ్రీవుడు వానరరాజైన వాలి యొక్క తమ్ముడు. అన్నకు భయపడి ఋషిమూక పర్వతం మీద ఉండేవాడు. రాజనీతి బాగా తెలిసినవాడు. అగ్నిసాక్షిగా రామునితో స్నేహం చేశాడు. రాముని చేత వాలిని చంపించి కిష్కింధకు రాజయ్యాడు. సీతని వెతకడంలో రామునికి సహకరించాడు. మిత్రధర్మాన్ని చక్కగా నిర్వహించాడు. హనుమంతుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల అంజనాదేవికి జన్మించాడు. వానర వీరుడు, సుగ్రీవుని మంత్రి, శ్రీరామ భక్తుడు, మహాబలవంతుడు, విషయాన్ని వివరించి చెప్పడంలో నేర్పు కలవాడు, వాక్చాతుర్యం కలవాడు. సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం కుదిర్చినవాడు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు లంకా నగరానికి చేరి సీతమ్మ జాడను కనిపెట్టినవాడు. తన చేష్టలతో రావణునికి భయం పుట్టించినవాడు. వాలి కిష్కింధ రాజ్యానికి రాజు. సుగ్రీవునికి అన్నయ్య, మహాబలవంతుడు. తమ్ముడైన సుగ్రీవుడు ద్రోహం చేశాడని భావించి అతన్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. సుగ్రీవుని భార్యను చెరపట్టాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు. మాతంగి, దుందుబి రాక్షసుల్ని చంపినటువంటి వాడు. చనిపోయే సమయంలో తన తప్పును తెలుసుకున్నాడు. త్రిజట రావణుని తమ్ముడైన విభీషణుని సరమ కూతురు. రాక్షసి స్త్రీ అయిన జాలిగుణం కలది. సీతాదేవిని ఇబ్బంది పెడుతున్న రాక్షస స్త్రీలను అదిలించింది. రాముడు లంకా నగరాన్ని గెలిచినట్టు, రావణుడు మరణించినట్లు తనకు కల వచ్చిందని చెప్పి సీతకు ధైర్యాన్ని చెప్పింది. తన ధైర్యాన్ని తలుచుకొని బాధపడుతున్న సీతకు అండగా నిలిచింది. సీత ఆత్మహత్య నుంచి కాపాడినటువంటి ఉత్తమ స్త్రీ. శూర్పణఖ ఉందా? అంగదుడు, రావణుడు ఉంది. ఇతడు లంకా నగరానికి రాజు. కైకసి విశ్రవసుల కుమారుడు. పరమశివ భక్తుడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వలన ముల్లోకాలను అల్లకల్లోలం చేశాడు. శూర్పణఖ చెప్పిన మాటలు విని సీతను అపహరించి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. తన చెడు ఆలోచనతో తమ్ముడైన విభీషణుని కూడా దూరం చేసుకున్నాడు. చివరికి యుద్ధంలో రాముని చేతిలో మరణించాడు. విభీషణుడు లంకాధిపతి రావణుని తమ్ముడు. అనేక ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకు రావడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అధర్మాన్ని సహించలేక అన్న అయిన రావణుని విడిచి రాముని దగ్గరకు చేరాడు. రామరావణ యుద్ధంలో రామునికి లంకా నగర రహస్యాలను చెప్పి సహకరించాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు. ఇంద్రజిత్తు లంకాధిపతి అయిన రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రజిత్తుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. నాగాస్త్రాన్ని